తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాలసీని రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు అనుసరిస్తున్నారన్నారు. ప్రజల కోసం పాడి కౌశిక్ రెడ్డి పురుగుల మందు తాగుతాడా లేక నేనే ప్రజల కోసం పరుగుల మందు తాగుతానో తేల్చుకుందామని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు కూడా తమని గెలిపించకపోతే పురుగుల మందు తాగి చనిపోతానని బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు. వేరే సర్పంచులు ఒకవేళ గెలిచినా తానే చంపేస్తానన్నారు అనిరుద్ రెడ్డి. ఎందుకంటే వారికి నిధులు ఇచ్చేది కూడా తానే అంటూ హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల చివరి రోజు ప్రచార సందర్భంగా బాలానగర్ మండలం చిన్న రేవళ్లి గ్రామంలో తన అభ్యర్థి తరపున ప్రచారం చేస్తూ ఈ కామెంట్స్ చేశారు అనిరుద్ రెడ్డి. ఒకడు ఉన్నాడు, ఇంకొక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నేను ఎమ్మెల్యేగా గెలవకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి గెలిచి ఇప్పుడు మాత్రము అది అభివృద్ధి జరుగుతుంది. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలుచుంటే ఈరోజు అభివృద్ధి జరుగుతుండే కదా. అమ్మ నిజంగా చెప్పండి అమ్మా, చచ్చిపోతా అనేటోరు ఏం పదవి కోసము, సర్పంచ్ పదవి దేనికోసము, గ్రామం అభివృద్ధి కోసము నేను చచ్చిపోతా అంటే మరి నేను కూడా చెప్తున్నా, మన రాజేష్ రెడ్డిని మీరు గెలిపారు లేకపోతే నేను చచ్చిపోతా, నేను కూడా చచ్చిపోతా చెప్పండి. మళ్ళా చచ్చిపోతే ఏం సాధిస్తాము? బ్రతికి సాధించాలి, బ్రతికి అభివృద్ధి చేయాలి, గ్రామాలు అభివృద్ధి చేయాలి, గ్రామాలకి నిధులు తీసుకోవాలి, పేద ప్రజల పక్షాన మనం నిలబడాలి. కానీ నేను చచ్చిపోతా అంటారేంది? ఒక పని చేద్దాం, ఇప్పుడు రమ్మను ఆ ఇండియన్ సీసా తీసుకొని నేను కూడా కూర్చుంటా, ఆయన కూడా నా ముందు కూర్చోమని చెప్పు. మీకోసం నేను ముందు తాగుతానా లేకపోతే ఆయన తాగుతానో చూద్దాం. ప్రతి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాను, సర్పంచ్ గా గెలిచి మీరేమనుకున్న అభివృద్ధి చేస్తా అంటున్నా. మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను. ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను. ఇంద్రమ ఇల్లు నా ఇంద్రమ కమిటీ వాళ్ళతో ఇస్తా, తగ్గిన ఏమి ఇయ్యను. మీకు బిల్లు రావు, ఎందుకంటే మీ లక్ష్మాండే ఇయ్యలేదు బిల్లు. మీరు పని చేస్తే మీ ఒక బిల్లు ఇయ్యలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి సర్పంచ్కి బిల్స్ ఎవరో పెండింగ్ ఉన్నాయో దగ్గరుండి రోడ్ల మీదకి రావద్దని చెప్పి అందరి బిల్లు నేను ఇప్పించిన. ఆయన చేసిన తప్పు నేను సరిదిద్దినాను. ఈ రోజు మీరు మేము అన్ని చేస్తామని చెప్తే ఎంతవరకు నిజమని చెప్పి కూడా మీకు తెలియదు. మా చిన్న రేవలే, పెద్ద గ్రామాలు, మా హిమాజీపూర్ నుంచి పురుగుల వారికి కూడా డబుల్ రోడ్ శాంక్షన్ చేసి దాంట్లో 8 కిలోమీటర్లు షాద్నగర్ రోడ్ ఉంటుంది, 4 కిలోమీటర్ల తెచ్చాలు ఉంటుంది. అయినా కానీ ఈలపల్లి శంకర్తో మాట్లాడి లింగారు తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.